తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా ఆదుకుంటోంది. పంటకు గిట్టుబాటు ధర మాత్రమే కాకుండా ఇప్పుడు బోనస్ రూపంలో అదనపు ఆదాయాన్ని సమకూర్చి పెడుతోంది. దీంతో ఇప్పటికిప్పుడు రైతు భరోసా రాకపోయినా రైతులు సంతోషంగానే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. కౌలు రైతులకు సైతం తెలంగాణ సర్కారు బోనస్ చెల్లిస్తోంది. సన్న రకం పండించిన ధాన్యానికి కౌలు రైతుల ఖాతాల్లో 500 రూపాయలు జమ అవుతోంది. కొనుగోళ్లు జరిపిన 2-3 రోజుల్లోనే డబ్బులు ఖాతాల్లో జమ కావడంపై కౌలు రైతాంగంలో హర్షం వ్యక్తమవుతోంది. పెద్దపల్లి జిల్లాలో మొదటిసారి ప్రభుత్వం తరపున ఆర్థిక ప్రయోజనం పొందుతున్న కౌలు రైతాంగంపై ఏబిఎన్ స్పాట్లైట్. బీఆర్ఎస్ సర్కారు హయాంలో కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైతు బంధుతో పాటు ఇతర ప్రయోజనాలన్నీ భూమి ఉన్న యజమానులకే చెందాయి. అయితే భూమిని కౌలుకు తీసుకుని సాగు చేసిన కౌలు రైతులకు మాత్రం కేసీఆర్ సర్కార్ తీరని అన్యాయం చేసింది. యజమానికి రైతు బంధుతో పాటు కౌలు రైతు కూడా ఎకరాకు కొన్ని చోట్ల 7,000 నుంచి 12,000 వరకు పట్టాదారునికి చెల్లించారు. దీంతో యజమాని 2 రకాలుగా లబ్ధి పొందారు. అదే సమయంలో అకాల వర్షాలకు పంట నష్టపోయినప్పటికీ కౌలు రైతుకు ప్రభుత్వం పరిహారం మాత్రం చెల్లించలేకపోయింది. అలా ఎటు చూసినా కౌలు రైతులు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది. పెద్దపల్లి జిల్లాలో వానాకాలంలో 1,75,000 ఎకరాల్లో సన్న రకం వరి ధాన్యం పండించారు. అందులో 40,000 ఎకరాల్లో కౌలు రైతులు కూడా సన్న రకం వరి సాగు చేశారు. సాధారణంగా దొడ్డు రకంతో పోల్చితే సన్న రకాలకు కొంత ఖర్చు ఎక్కువగా వస్తుంది. దొడ్డు రకం కంటే సన్న రకాలకు ఎరువులు ఎక్కువగా అవసరమవుతాయి. దీంతో కౌలు రైతులకు పెట్టుబడి భారం పెరిగిపోతోంది. అందుకే సన్నాలకు కూడా 500 బోనస్ ఇస్తోంది కాంగ్రెస్ సర్కార్. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మే సమయంలో కౌలు రైతుల వివరాలను నమోదు చేసుకుని పంటకు డబ్బులు చెల్లిస్తున్నారు అధికారులు. మొదట క్వింటాలకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఆ తర్వాత కౌలు రైతుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకుని వారికి కూడా క్వింటాలకు 500 బోనస్ చెల్లిస్తున్నారు. దీంతో రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ బోనస్ ద్వారా మాకు కౌలు రైతులకు కొంచెం లాభం జరుగుతుంది. వచ్చేసి ఏంటంటే గత ప్రభుత్వం మమ్మల్ని కౌలు రైతులను ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం బోనస్ ద్వారా మాకు కౌలు వెళ్ళిపోతుంది, ప్లస్ కొంచెం పెట్టుబడి వెళ్ళిపోతుంది. వచ్చిన ఆదాయంలో పంటలో కొంచెం మాకు బెనిఫిట్స్ కనబడుతున్నాయి. నేను 7 ఎకరాలు కౌలు చేస్తున్నాను. 7 ఎకరాలకు నాకు 60,000 రూపాయలు బోనస్ ద్వారా వచ్చాయి. ఈ డబ్బులు నాకు కౌలు వెళ్ళిపోయింది, ప్లస్ కొంచెం పెట్టుబడికి కూడా ఆదాయం అయిపోయింది. ఈ ప్రభుత్వం చాలా బెటరు. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అయితే కౌలు రైతులకు చాలా ఉపయోగపడుతున్నది. బోనస్ చెల్లింపుతో ఎకరాకు పండిన పంటను బట్టి కనీసం 10,000 రూపాయలకు పైగా రైతులకు గిట్టుబాటు అవుతోంది. దీంతో రైతు భరోసా రాలేదన్న బాధ కౌలు రైతుల్లో ఉండటం లేదు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో 100 మంది కౌలు రైతుల ఖాతాల్లో సన్నరకం వరి పంటకు 500 రూపాయల బోనస్ చెల్లించింది సర్కార్. 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇప్పటికే 30 కోట్లకు పైగా బోనస్ ను వారి ఖాతాల్లో జమ చేసింది. దీంతో కౌలు రైతుకు ఈ బోనస్ 2 రకాలుగా ఉపయోగపడుతోంది. అటు భూ యజమానికి ఎకరాకు ఏడాదికి 10,000 రూపాయలు చెల్లిస్తున్న రైతుకు ఈ బోనస్ డబ్బులు కొండంత అండగా నిలుస్తున్నాయి. 224 క్వింటాలు అయినాయి. 8 ఎకరాలు చేసిన బోనస్ 1,00,000 రూపాయలు బోనస్ పడ్డది. లాభం అయింది. అయితే పచ్చడ్లు అమ్మితేనేమో మాకు లాభం ఉండు. ఇట్లా ఏతం వల్ల ఒక 300 రూపాయలు లాభం అయింది. మంచిదే. ఇది ఇట్లా బోనస్ అయితే మంచిదే. ఈ పథకం కొనసాగాలి. కొనుగోలు కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యం కంటే సన్న రకం ధాన్యం సేకరణ కూడా వేగంగానే జరుగుతోంది. అధికారులు కూడా ధాన్యం కొన్న 2 లేదా 3 రోజుల్లోనే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.